అందరికీ నమస్కారం. నేను మీ సాయిగన్ రెడ్డి, ఎస్కేఆర్ న్యూస్. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఏదైతే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక గురించి కావచ్చు, మరి స్థానిక సంస్థల ఎన్నికల గురించి కావచ్చు. అందరి నోట తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల విషయమే. స్థానిక సంస్థల ఎన్నికల మీద ఇప్పటికే హైకోర్టు అయితే 50% రిజర్వేషన్స్తో ఎన్నికలు నిర్వహించుకోవచ్చు అని హైకోర్టు అయితే చెప్పడం జరిగింది. మరి ప్రభుత్వం మంత్రివర్గ సమావేశం నిర్వహించి మరి వారు ఏం చెప్తారు ఏందనేది మనం దాని గురించి వెయిట్ చేయాల్సిందే. మరి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటా ఉన్నదనేది మనం వెయిట్ చేసి చూడాల్సిందే. జూబ్లీ హిల్స్ బైపోల్ విషయానికి వస్తే, మరి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఆల్రెడీ పోలింగ్ నవంబర్ 11వ తారీఖు నిర్వహిస్తున్నట్టుగా ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ అయితే డేట్ నిర్ణయించడం జరిగింది. మరి ఇటు బీఆర్ఎస్ నుండి మాగంటి సునీత గోపీనాథ్ గారిని అయితే ఆల్రెడీ కన్ఫర్మ్ చేయడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా. మరి ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ కుమార్ యాదవ్ను కూడా కాంగ్రెస్ పార్టీ నియమించడం జరిగింది. మరి బీజేపీ నుంచి అయితే లంకల దీపక్ రెడ్డి పేరు ప్రస్తావనకు వస్తూ ఉంది. మరి వారు ఎవరిని నియమిస్తారనేది ఇంకా పూర్తిగా డిక్లేర్ అవ్వలేదు. మరి ఇటు జూబ్లీ హిల్స్ ప్రజలు కావచ్చు, మరి యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలు కావచ్చు, ఇటు మరి ఇక్కడ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో మరి ఇటు బీఆర్ఎస్ పార్టీ నుంచి మాగంటి సునీత గోపీనాథ్ గారు గెలుస్తారా, లేదా కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ కుమార్ యాదవ్ గెలుస్తారా, లేదా బీజేపీ పార్టీ అభ్యర్థి ఎవరైతే వారు నిర్ణయిస్తారో వారు గెలుస్తారా అనేది మరి ప్రజలందరూ కామెంట్ రూపంలో తెలియజేయండి. మరి ఇటు జూబ్లీ హిల్స్ ప్రజలు కూడా మీరు అందరూ కామెంట్ రూపంలో తెలియజేయండి. మరి నవంబర్ 11వ తారీఖు పోలింగ్ నిర్వహిస్తూ ఉన్నారు. మరి ఇటు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో టీడీపీ పోటీ చేస్తుందన్నట్టుగా ఇంతవరకే సమాచారం ఉండే మనకు. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ పార్టీ శ్రేణులతో ఒక సమావేశం నిర్వహించడం జరిగింది. మరి జూబ్లీ హిల్స్ పోటీ నుండి ఎవరు కూడా టీడీపీ పార్టీ నుండి ఎవరు పోటీ చేయట్లేదు జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో. ఎందుకంటే ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ పార్టీకి మద్దతు ఇస్తూ ఉన్నారు వారు. అందుకు గాను ఇక్కడ బీజేపీ పార్టీకి మేము వ్యతిరేకంగా వెళ్ళలేమని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే సమాచారం అందించారు. అలాగే బీజేపీ ఒకవేళ ఈ జూబ్లీ హిల్స్ బైపోల్ బీజేపీ మద్దతు అడిగితే మాత్రం ఆ పార్టీకి మద్దతు ఇవ్వాలి, లేదంటే తటస్థంగా ఉండాలని పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు పార్టీ శ్రేణులకు సూచించినట్లుగా సమాచారం. టికెట్ ఆశించిన వంటి ఆశావాహులు ఎవరైతే ఉన్నారో సిఎన్ రెడ్డి కావచ్చు, అంజన్ కుమార్ యాదవ్ కావచ్చు, వీరిని ఆల్రెడీ ఇప్పటికే అధిష్టానం వీరితో మాట్లాడినట్టు తెలుస్తూ ఉంది. ఇటు ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ కావచ్చు, మరియు అలాగే వివేక్ వెంకటస్వామి గారు, మరియు అలాగే కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు, వీరు ఆల్రెడీ ఇప్పటికే పార్టీ శ్రేణులతో చర్చించినట్టుగా సమాచారం. మరియు అలాగే వీరితో కూడా అంజన్ కుమార్ యాదవ్ గారితో సిఎన్ రెడ్డి గారితో మాట్లాడినట్టుగా సమాచారం ఉన్నది. మరి పార్టీలో వీరిద్దరికి తగిన ప్రాధాన్యత ఉంటుంది అని వారికి చెప్పినట్లుగా తెలుస్తూ ఉంది. మరి ఇటు జూబ్లీ హిల్స్లో మరి ఇటు ప్రచారంలో ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ ప్రచారంలో దూకుడు పెంచినట్టుగా కనబడుతూ ఉన్నది. ఆల్రెడీ వాళ్ళ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ గారి వారి కూతుర్లు కూడా ఆల్రెడీ ప్రచారం చేస్తూ ఉన్నారు. మరి ఇటు 15వ తారీఖు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల బీఆర్ఎస్ అభ్యర్థి అయినటువంటి మాగంటి సునీత గోపీనాథ్ గారు నామినేషన్స్ దాఖలు చేయనున్నారు. మరి మనము జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలతోటి ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వారు ఏమనుకుంటా ఉన్నారు, మరి ప్రజలు ఏ పార్టీకి ఓటేస్తారు, ఏ పార్టీని ఆశీర్వదిస్తారు. మరి ప్రస్తుతం అయితే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. మరి వారు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదిస్తారా, లేదా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని మరి సానుభూతితో వారు మాగంటి సునీత గారిని ఆశీర్వదిస్తారా, లేదంటే బీజేపీ పార్టీ అభ్యర్థిని ఆశీర్వదిస్తారా అనేది మరి మనందరం తెలుసుకుందాం. ఒకసారి ప్రజలతో మాట్లాడి వారు ఏమంటారో మనం విందాం. తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా ఇక్కడ జూబ్లీ హిల్స్లో ఉప ఎన్నికల్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనేది తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా మీరందరూ ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత మరి ఇక్కడ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక రావడం జరిగింది. మరి ఈ ఎన్నిక పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి కావచ్చు, అటు బీఆర్ఎస్ పార్టీకి కావచ్చు, బీజేపీ పార్టీకి, ప్రధాన పార్టీలు అయినటువంటి ఈ 3 పార్టీలకు ఎవరు గెలుస్తారు ఏందనేది ఇది చాలా కీలకమైన విషయం అని చెప్పుకోవచ్చు. ఎవరు గెలుస్తారనేది ప్రజలందరూ కూడా, యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా మీరు కూడా ఏ పార్టీకి ఆశీర్వదిస్తే బాగుంటుంది అనేది, ఏ పార్టీ అభ్యర్థిని ఆశీర్వదిస్తే బాగుంటుంది అనేది మీరందరూ కూడా కామెంట్ రూపంలో తెలియజేయగలరు.